వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి నిన్న లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది. ఎయిర్పోర్ట్స్ అలాగే పోర్ట్స్ కి సంబంధించి కూడా ఈ లుకౌట్ నోటీసులు ఆన్లైన్ లో ఇచ్చాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి కొడాలి నాని గురించి అసలు చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయన గురించి మాట్లాడాలి అంటే గనక ఆయన మీడియా సమావేశం పెట్టారంటే బూతులతోనే అసభ్య పదజాలంతో ఆయన మాట్లాడేవాళ్ళు. అలాంటి వ్యక్తి గురించి మనం ఈరోజు డిబేట్ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన్ని అరెస్టు చేస్తారు త్వరలోనే లుకౌట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అని చెప్పని అంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయనకి హెల్త్ బాగోలేదు అని చెప్పి హైదరాబాద్ వచ్చి చూపించుకున్నారు. తర్వాత ముంబై వెళ్ళి అక్కడ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ హెల్త్ బాగోలేదు అని చెప్పి హెల్త్ వీసా మీద అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒక లీక్ అయితే వచ్చిన నేపథ్యంలో టీడీపీకి చెందిన కొంతమంది నేతలు నోటీస్ ఇవ్వడం జరిగింది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో లుకౌట్ సర్క్యులర్ అయితే జారీ చేశారు. సో మరి కొడాలి నానికి సంబంధించి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, అసలు నెల రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసినా వైసీపీ నాయకులు ఎవరైనా వస్తాము అని చెప్పి ఆయనకి చెప్పినప్పటికీ ఎవరిని రావద్దు అని చెప్పి చాలా కట్టడిగా ఆయన ఒక్కళ్ళే ఉన్నారు, ఎవరిని కలవలేదు రాజకీయ నాయకులకి. ఎందుకంటే ఎవరైనా కలిస్తే ఫోకస్ మళ్ళీ ఆయన మీదకి వెళ్తుంది. ఇన్ కేస్ ఫోకస్ వెళ్తే మళ్ళీ మీడియా అటెన్షన్ ఉంటుంది. అప్పుడు పాస్పోర్ట్ కూడా లేదని చెప్పి అంబట్ రాంబాబు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ పాస్పోర్ట్ గురించి అప్లై చేసుకుని ఒకవేళ విదేశాలకు వెళ్లిపోయే ఉద్దేశం ఉంటే కనుక వెళ్లిపోతారు అన్న ఉద్దేశంతోనే ఎవరిని కలవలేదు అని చెప్పి కూడా అంటున్నారు. మరి దీనిలో వాస్తవం ఎంత ఉంది? మరి కొడాలి నాని ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది అని అంటున్నారు. మనకైతే ఆయన నిన్న రీసెంట్ గా ఈ లుకౌట్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఏదో మ్యారేజ్ కి అటెండ్ అయ్యారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇదొక ఇష్యూ. అయితే ఇక సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకున్నారు. అయితే సుప్రీంకోర్టు దానికి చాలా గట్టిగానే వాదించడం జరిగింది. అయితే భార్గవ్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు ఇది రాజకీయ దురుద్దేశంతోనే పెట్టిన కేసు అని చెప్పి చెప్తున్నారు. కానీ అక్కడ జడ్జిలు కూడా చాలా గట్టిగానే చెప్పారు, రాజకీయ దురుద్దేశంతో కాదు, తీవ్ర పదజాలాన్ని వాడారు, అది ఎంత మాత్రం సహించేది కాదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ట్రయల్ కోర్టులోనే మీరు బెయిల్ కి అప్లై చేసుకోండి అని చెప్పి కూడా సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది. న్యాయవాదులు అంత తీవ్రంగా స్పందిస్తేనే ఇప్పుడు ఇట్లా ఉంది. సో మొత్తం మీద ఈ రెండు అంశాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్ లో చర్చించుకున్నాం. డిబేట్ లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహిబ్ గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు, ఇక ప్రముఖ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారు. అందరికీ నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు గారు, ముందుగా మీరు చెప్పండి సార్, నిన్న లుకౌట్ నోటీసులు జారీ చేశారు, కానీ హెల్త్ బాగోలేదు అని చెప్పి మళ్ళీ హెల్త్ వీసా తీసుకుని ఆయన అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అన్న నేపథ్యంలో టీడీపీ నాయకులు కొంతమంది ఎవరో ఒకళ్ళు శ్రీనివాస్ అనే ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు అని అంటున్నారు. ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆర్థిక నేరాలు కానీ అధికార అహంతో అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వ్యక్తులు ఈ రోజున అండర్ గ్రౌండ్కి వెళ్తున్నారు, ముందస్తు వెళ్ళిపోతున్నారు, అలానే దేశం వదిలే పారిపోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పేరు నాని మీద కూడా ఆయన విచ్చలవిడిగా ఏ విధంగా వ్యవహరించారో, అసలు అసభ్యకర పదజాలం, దుర్భాషలు, చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వినలేనటువంటి దుర్భాష ఆయన నోటి నుంచి వచ్చేది. దాన్ని ఆనాటి ప్రభుత్వం ఆనాటి పాలకులు ప్రోత్సహించేవాళ్ళు. కానీ ఈ రోజున పాపం గుండె నొప్పను ఇంకోటనో హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. కొంతమంది కాళ్ళు గారు పడిపోతారు, కొంతమంది గుండెపోటు అంటారు, కొంతమంది ఏమో పిల్లల్ని చూసుకోవడానికి విదేశాలకు వెళ్ళాలంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజున భయకంపితులు అవుతూ ఉన్నారు. ఈ రోజున పేరు నాని, అలానే కొడాలి నాని
వీళ్ళిద్దరు కూడా ఏ విధంగా వచ్చారో చూశాం కదా. ఈరోజు వాళ్ళిద్దరు పరిస్థితి ఇవాళ కొడాలి నాని ఈ దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన పారిపోకుండా ఈ దేశంలో, ఎందుకంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ దేశంలోనే ఉండడానికి కావాల్సిన ప్రయత్నాలు విచారణ సంస్థలు తీసుకుంటాయి సహజమది. కాసర్ ఆయన అసలు మీడియా సమావేశం పెడుతున్నారంటేనే ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి వినాలి అంటే భయం వేసే పరిస్థితిలో అంత అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో అయితే ఆ ఇంటి పేరు చెప్పుకోవడానికి కూడా భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వైపున కొడాలి నాని పరిస్థితి అలా ఉంటే మరోవైపున సజ్జల భార్గవరెడ్డి అసలు ఈయన సోషల్ మీడియా ద్వారా కర్త కర్మ క్రియ స్క్రిప్ట్ మొత్తం ఈయనే ఐపాక్ వాళ్ళ దగ్గర తీసుకొని అసలు మహిళల్ని అలాగే కొంతమంది నాయకుల యొక్క పుట్టుకలని వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా చివరికి రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలారెడ్డి యొక్క పుట్టుకను కూడా ప్రశ్నించే దౌర్భాగ్య పరిస్థితిలో సభ్య సమాజం తలదించుకునే విధంగా భార్గవరెడ్డి నాయకత్వాన ఐపాక్ వాళ్ళు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎంత విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో మనం చూసాం. ఓన్లీ ప్రజలే కాదండి, ప్రజలు నాయకులే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు సైతం వాళ్ళకు అనుకూలంగా, ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాలేదని చెప్పేసని వాళ్ళని ఏ విధంగా కరోనా వ్యాధిగ్రస్తుల దాంట్లో వేయాలని, అంటే వాళ్ళని అవమానపరుస్తూ హేళన చేస్తూ అసభ్యకరంగా ఏ విధంగా పోస్టింగ్లు పెట్టాలని చూస్తాం. చివరికి ఆనాడు హైకోర్టు రిజిస్ట్రార్ గారు వెళ్ళి సిఐడికి ఫిర్యాదు ఇస్తే అది చెత్తపట్లో పడేశారు. చివరికి రిజిస్ట్రార్ గారే హైకోర్టులో గత కాబట్టి అందుకే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి అని చెప్పేశారు. అలాగే ఇది రాజకీయ ప్రతీకారం వాంఛ కోసం పెట్టారు, ఇది వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి చేశారని చెప్పేసి అది చెప్పింది. రాజకీయాలకు సంబంధం లేదు, తప్పు చేసిన వారు చట్ట ప్రకారంగా విచారణకు గురి కావాల్సిందే, శిక్షించవలసిందే. ఇది కనుక ఇలా విచ్చలవిడిగా కనుక వదిలేస్తే వారు ఎవరిని వదిలిపెట్టరు, సమాజంలో ఎవరికి భద్రత ఉండదు. ఈ యొక్క ధోరణి ఎలా వచ్చిందంటే భరించలేని స్థాయికి పెరిగిపోయింది అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంఘటన మనం చూసాం సుప్రీంకోర్టు. రెండో వైపున చాలా స్పష్టంగా చెప్పింది, మాకు దీంట్లో ఈ ముందస్తు బెయిల్లో విచారించే పరిస్థితి లేదు. అసలు ముందస్తు బెయిలే షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 18 ప్రకారం ముందస్తు బెయిల్ ఇచ్చే పరిస్థితులే లేవు, ముందస్తు బెయిల్కే అర్హత లేదు ఎస్సీ ఎస్టీ కేసుల్లో. కాబట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది. మీరు కింద కోర్టులో, ట్రయల్ కోర్టులో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలు చేసే కేసుల్లో మీరు అప్రోచ్ అవ్వండి, మీకు 2 వారాలు గడువిస్తున్నాము, ఈ 2 వారాల్లో పోలీసు వారు మీరు వాళ్ళని అరెస్ట్ చేయొద్దని అక్కడ కొద్దిగా ఉపశమనం ఇచ్చారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ ప్రావిజన్ లేదు. ముందస్తు బెయిల్ ఇంత సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా ఆక్షేపించిన తర్వాత, తీవ్రంగా ఆగ్రహించిన తర్వాత కింద కోర్టులో ఈయన ఏ వాదన పెట్టినా కానీ దానికి పస ఉండదనేది వాస్తవం. అంటే అసలు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే కేసులు ఓపెన్ చేస్తుందని చెప్పి తెలుసుకున్నారో ఫస్ట్ ఈయనే అసలు బయటకు వెళ్ళిపోయింది, విదేశాలకు వెళ్ళిపోయింది కూడా భార్గవరెడ్డి అని చెప్పని అంటున్నారు. అవును, కాబట్టి అటువంటి కుట్రపూరిత ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే నేర ఆలోచనలు చేసిన వాళ్ళు కానీ, నేర ప్రవృత్తిలో ఆరితేరిన వారు కానీ, నేరమే లక్ష్యంగా అడుగులు వేసే వాళ్ళకి కానీ ఈ కేసులో ఎలా వస్తుంది, వీటికి వచ్చే పర్యవసానాలు ఏంటి, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా పారిపోవాలి అనేది చాలా స్పష్టంగా వాళ్ళు దానికి కూడా స్కెచ్ గీసుకుంటారు. దీనికి ఎలా అయితే స్కెచ్ గీస్తారో
దానికి కూడా స్కెచ్ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి. సుప్రీంకోర్టు చాలా తీవ్ర ఆగ్రహానికి గురవడమే కాకుండా ముందస్తు బెయిల్ను కొట్టేసింది. కొట్టేయడమే కాదు, మేము చూడలేదనుకుంటున్నారా సోషల్ మీడియాలని? సోషల్ మీడియాలో మీరు ఏం చెబుతున్నారో మాకు అర్థం కాలేదనుకుంటున్నారా అనే విషయాలు కూడా న్యాయ వ్యవస్థ ప్రస్తావించిందంటే మనం దీన్ని ఎంత తీవ్రంగా తీసుకుందో మనం చూసుకోవాలి. కాబట్టి మూడో వైపు కసిరెడ్డి అరెస్ట్ అక్రమము అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. లేదు అది చట్టమే అని చెప్పేసి కొట్టేసింది. దీంట్లో ఇంకో కొత్త విషయం ఏంటంటే ఈరోజు వెలుగు చూసింది, మద్యం కేసులో ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి ఏం చెప్పారు, కర్త కర్మ క్రియ కిసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. కానీ ఈ రోజున ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ సంస్థ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ మద్యం కుట్రకు కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అని చెప్పింది. ఎలాగ స్కెచ్ గీయాలి, ఎలాగ వసూలు చేయాలి, ఎలాగా అసలు ఆయన దగ్గరికి సొమ్మంతా చేర్చాలి, ఏ విధంగా బెదిరించాలి, ఏ విధంగా పర్సంటేజీలు వసూలు చేయాలి, ఏ విధంగా ఇదన్నిటికి కూడా కసిరెడ్డితో కలిపి మిగతా వాళ్ళతో కలిపి కుట్ర వేయడంలో ఈయన ప్రధాన కర్త అని ఈ రోజున స్థితి నిర్ధారించింది. అంటే ఒక్కొక్కళ్ళు ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు ఈ రోజున ఒక్కొక్కరు కలుగుల్లో నుంచి బయటకు వస్తా ఉన్నారు. లాగుతూ ఉంది విచారణ సంస్థలో. ఒక్కొక్కటి డెఫినెట్ గా ఎవరైతే ఆర్థిక నేరాలకు, ఎందుకంటే ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు సమాజానికి చాలా తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తారనేది సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. కాబట్టి సమాజానికే నష్టం చేకూర్చే వ్యక్తుల పట్ల తీవ్రంగా కఠినంగా వ్యవహరించాలని కూడా సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పిన అంశాలను ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఒక శుభ పరిణామం జరుగుతోంది. న్యాయ వ్యవస్థ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హరణాల పట్ల భార్గవరెడ్డి కేసులో చాలా స్పష్టంగా దిగువ న్యాయస్థానాలకు ఒక సంకేతాలు ఇచ్చింది. మీరు ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తిత్వ హరణాలు ఏవైతే ఉన్నాయో, అసభ్యకరంగా ప్రవర్తించే విధంగా, బాధ కలిగించే విధంగా వ్యక్తిత్వ హరణానికి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని సహించకండి. అది సహిస్తే అది వెలితరలు వేసి వికృత శాస్త్రం చేస్తామని చెప్పిన సంఘటన డెఫినెట్ గా దిగువ న్యాయస్థానంలో ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ఎవరైతే వికృత శాస్త్రం చేస్తా ఉన్నారో, దీంట్లో ఆయన భార్గవరెడ్డి మీద ఒక ఎస్ఎస్టీ కేసే కాదండి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కింద 111 కింద కూడా కేసు నమోదై ఉంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా కింద కోర్టులో, హైకోర్టులోను, సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా వాదించారు. ఈ సోషల్ మీడియా ద్వారా భార్గవరెడ్డి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఇతర పనుషుల్ని వాళ్ళ చేత పోస్టింగ్లు పెట్టించేవాడు, ఆర్థిక సహకారం ఇచ్చేవాడు అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళని పోషించేవాడు, మొత్తం క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి, కొంతకాలం జాప్యం జరగవచ్చేమో చట్టం తన పని తాను చేసుకోవడానికి. కానీ శాశ్వతంగా తప్పులు చేసిన వాళ్ళు చట్టాన్ని నుంచి తప్పించుకోవడం అనేది నిర్వివాదాంశం. మేడం గారు. కృష్ణాంజలి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. నమస్తే సార్. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, చాలా వాటి మీద అవగాహన ఉంది. కొడాలి నానికి సంబంధించి ఆయన 20 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా చేశారు. కానీ ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఎప్పుడైతే ఒకళ్ళ గురించి వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడిన తర్వాత మాత్రమే ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో. ఇప్పుడు ఎప్పుడైతే వల్లభనేని వంశీని అరెస్టు చేశారో, అరెస్టు చేసిన తర్వాత ఆయన ఒక ఇంత భయానికి గురయ్యారా, లేకపోతే నిజంగానే ఆయనకి ఆరోగ్యం సహకరించలేదా, బైపాస్ సర్జరీ చేసుకుని ఇప్పుడు మళ్ళీ నాకు ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని అంటూ ఉన్నారు. అందుకే లుకౌట్ సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమంటారు సార్? ప్రభుత్వంలో ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ పరిధి దాటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రతిపక్ష నేతలకు సంబంధించి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దుర్భాషలాడమని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళిద్దరూ ఇష్టారీతిన మాట్లాడారు. 5 ఏళ్ల పాటు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అందుకనే ఈ రోజున వల్లభనేని వంశీ
జైల్లో ఉండి కేసుల మీద కేసులు పీటీ వారెంట్లు వేసిన తర్వాత అతను అనారోగ్యం పాలైనా కూడా ఎవరూ కూడా వల్లభనేని వంశీ విషయంలో పాపం అనేవాడు లేరు. ఎందుకు అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి, అధికారం ఉంది కాబట్టి అహంకారపూర్తంగా వ్యవహరించినటువంటి వీళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు అనేటువంటిది ఇది తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జనసేన బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఎవరూ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కొడాలి నాని వాళ్ళకి. ఈ రోజున కొడాలి నాని ఎందుకు కనపడకుండా పోతున్నాడు తిరుగుతున్నాడు అని అంటే ఖచ్చితంగా అరెస్ట్ పై అతను ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి కారణాలను చూపించి అనారోగ్యం పాలయ్యాడు, ఇతనికి గుండె పోటు వచ్చింది, దానికి ఆపరేషన్ జరిగింది, లేకపోతే స్టంట్ వేశారు, ఇలాంటి కొంత సింపతి వచ్చేటువంటి విధంగా కొంత క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఎవరికి తెలియకుండా ఇతర దేశాలకు వెళ్ళాలి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వైద్యం కోసం అనేటువంటి పేరుతో ఏదో చేయాలి అనేటువంటి ప్రణాళికలు రూపొందించుకున్నారు. దాని మీద పోలీసులకి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది, అందుకని వాళ్ళు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొడాలి నాని మీద ఉన్నటువంటి కేసులు ఏంటి? ఒక న్యాయ విద్యార్థి విశాఖపట్నంలో ఈయన చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళ కుటుంబీకులు దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి మాటలు, వీటి మీద విశాఖపట్నంలో ఒక ఫిర్యాదు చేశారు ఒక లా విద్యార్థి. దాని తర్వాత గుడివాడలో వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేయించారనేటువంటి దాని మీద ఇంకొక కేసు, ఇంకొకటి ఇక్కడ గోడౌన్ మీద దాడి చేశారు గుడివాడలో అనేటువంటి దాని మీద ఇంకొక కేసు నమోదైనటువంటి పరిస్థితి. వైసీపీ ప్రభుత్వంలో గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసు, ఇలాగా నాకు తెలిసి 4 కేసులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కేసు అసలు కొడాలి నాని ఎట్లా మాట్లాడేది ఏంటి మనకు తెలుసు, అవన్నీ కూడా మనం 5 ఏళ్ళు చూసాం. కాబట్టి ఈ పెట్టినటువంటి కేసులు అయితే అంత సీరియస్ కేసులు కాదు. నేనేమంటానంటే గవర్నమెంట్ కి సూచన ఏంటి అంటే, ఇప్పుడు వల్లభనేని వంశీ ఏ విధంగా అయితే అతను ఆ నియోజకవర్గంలో మట్టి దగ్గర నుంచి ఏళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కుంభకోణాలు చేశాడో అన్నిటినీ ఈ రోజున ఒక తర్వాత ఒకటి వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. అలాగనే కొడాలి నాని విషయంలో కూడా కేవలం చిన్న చిన్న కేసులు కాకుండా అతను సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేసినటువంటి సమయంలో జరిగినటువంటి అప్పుడు రేషన్ కుంభకోణం అనేటువంటి రేషన్ మాఫియా ఎప్పుడు నడుస్తుంది. రేషన్ మాఫియా ఇప్పుడు అతని హయాంలో రేషన్ మాఫియా నడిచింది కదా, అప్పుడు దానికి సంబంధించినటువంటి సీరియస్ కేసులు కొడాలి నాని మీద పెట్టాలి అనేటువంటిది నా సూచన. ఇది కొడాలి నాని వల్లభనేని వంశీ విషయంలో మీరు ఒకటి గమనించండి, వాళ్ళు దుర్భాషలాడినందుకు కేసులు పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు, నో డౌట్. అలాగని ఇప్పుడు ఈ కేసులతోనే సరిపుచ్చకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆర్థిక నేరాల విషయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీ జరిగినప్పుడే ఒక 7-8 వైట్ పేపర్స్ రిలీజ్ చేసి దాంట్లో లిక్కర్ స్కామ్ కూడా ఒకటి. లిక్కర్ స్కామ్ ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తు జరిగే దాంట్లో కొన్ని అనుమానాలు అపోహలు ఇవన్నీ ఉన్నాయి. అవి లేకుండా అందరినీ అరెస్ట్ చేసేటువంటి విధంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇస్తారా, అరెస్ట్ చేస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఏమి లిక్కర్ స్కామ్ కాదు, ఏ స్కామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వరకు ఏ విధంగా నిధులు వెళ్ళాయి లిక్కర్ స్కామ్ లో అన్ని ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, విజయసాయి రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి వ్యాపారాలు చేసినటువంటి విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని చిన్ని వాళ్ళ సతీమణి వారి మీద కూడా కేసులు నమోదు చేయాలి. నిష్పక్షపాతంగా ఈ దర్యాప్తులు అనేది జరగాల్సినటువంటి అవసరం. తర్వాత కీలకమైనటువంటి ఏంటి, ఇసుకకు సంబంధించినటువంటి కుంభకోణం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుకకు సంబంధించినటువంటి కుంభకోణం కూడా పెద్దది. దాని మీద కూడా ఏసీబీ సిట్ వేసింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో. ఆ సిట్కు సంబంధించినటువంటి దర్యాప్తు అది కూడా ఇసుకకు సంబంధించినటువంటి కూడా ప్రారంభమయ్యేదానికి అవుతాయి. ఇంకా మైన్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో మైనింగ్ సంబంధించినటువంటి వైడి సుబ్బారెడ్డి కుమారుడు వీళ్ళు చేసినటువంటి మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటిని కూడా ఉపేక్షించకుండా ప్రజాధనం ఎక్కడైతే దుర్వినియోగం జరిగిందో ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కలిపి కొల్లగొట్టాడో వాటన్నిటి మీద కేసులు పెట్టాలి, వాటిని తిరిగి తీసుకురావాల్సినటువంటి బాధ్యత
ప్రభుత్వం మీద ఉంటుంది. Right. అంతే తప్ప కేవలము వాళ్ళ మీద ఏదో సిల్లీ కేసులు పెట్టేసి సాధారణంగా వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపులు పాల్పడుతున్నారు ఇది అనేటువంటిది రాకూడదు అనేటువంటి నా సూచన. ఈ కేసులు నమోదు చేయటం అనేటువంటిది కక్ష సాధింపు కాదు. Yes. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి కాబట్టి ఆ తప్పులను ఆధారాలతో సహా వాళ్ళని కోర్టులో నిలబెట్టి వాళ్ళకి శిక్షలు పడినటువంటి విధంగా చూడాల్సిన బాధ్యత కోర్టు ప్రభుత్వమేనా. రైట్. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఇప్పుడు కృష్ణాంజనేయ గారు చెప్పినట్లు కేవలం దుర్భాషలాడిన దాని గురించే కాకుండా 4 కేసులు ఇప్పటికే ఉన్నాయి. రైతు మోషేది కూడా ఒక కేసు ఉన్నట్లుంది. సార్ చెప్పినట్లు సివిల్ సప్లైస్ కి సంబంధించి కానీ, ఆర్థిక నేరారోపణకు సంబంధించి కానీ ఇంకా చాలా కేసులు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఒక కేసు అయితే నమోదు చేసి అన్నిటిని పరిగణలోకి తీసుకుని విచారించాలి అని చెప్పారంటున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా మేడం. తమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు కృష్ణాంజనేయ గారు చెప్పినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు కార్యాలయం దాడిలో ఉన్నటువంటి ఎవరైతే ఒక వ్యక్తిని ఆయన ఒక విధంగా చెప్పాలి కిడ్నాప్ చేసినటువంటి కేసులో ఆ అంశంలో అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఒక్కోటి బయటకు వస్తుంది. ఇప్పుడు అతను పాపాల చిట్టా మొత్తం బయటకు వస్తుంది. ఒక కేసు అయిన తర్వాత ఇంకొక కేసు. అలాగే ఈ కొడాలి నాని అనేటువంటి అంశంలో కూడా అతని మీద కూడా ఏంటంటే చాలా సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. ఒక రైతు మోసే కేసు ఒకటి ఉందండి, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. దాంతో పాటు వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి కేసు. దాంతో పాటు సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి కేసులు. దాంతో పాటు వీటితో పాటు ఏంటంటే ఇసుక, మట్టి, తర్వాత భూ కబ్జాలు, లిక్కర్ వస్తూనే ఉంటాయి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తా ఉంటాయి. అలాగే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఆయన మంత్రిగా చేసినప్పుడు తన మంత్రిత్వ శాఖ ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బియ్యం వ్యాన్లు ఉండేయండి, ఆ వ్యాన్లకు సంబంధించి అంశం కూడా బయటకు వచ్చింది. అటువంటివి చాలా ఉన్నాయి. దాదాపు దాని 980 కోట్లు మాఫీ చేశారు. తర్వాత బియ్యం సంచుల విషయం ఉంది. ఇట్లా అన్ని ఒకటి వస్తా ఉంటాయి. కానీ ఈ రోజు ప్రధానంగా చూస్తే ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నీరుగా వస్తుందండి. మేము కక్షపూరిత ధోరణితో వెళ్తున్నామని మాటలు కానీ వస్తే మేము ఎంతమందిని అరెస్ట్ చేసి ఉండాలండి? ఏ విధంగా వైకాపా పార్టీ నేతలు మరి కోర్టులకు వెళ్ళి బేసి తెచ్చుకుంటున్నారండి? మేము ఇక్కడ ఒక సిస్టమేటిక్ గా వెళ్తున్నాం. గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో, గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రజాధనాన్ని లూటీ చేశారో, గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళు రాజులుగా బిహేవ్ చేసేసి ప్రజలను కష్టాలు పెట్టారు, ఇవన్నీ బయటకు తీస్తున్నాం. దీనిలో ప్రధానంగా మీరు చూడండి, గతంలో 2014-19 మధ్య రాజకీయాలు వేరుగా ఉండేవి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి వ్యక్తులను వ్యక్తిత్వం చేశారు. దాంట్లో ప్రధానంగా ఈ సజ్జల భార్గవ రెడ్డి ప్రధానంగా, ఎందుకంటే ఎక్కడ ఏ పోస్టులు క్రియేట్ చేయాలి, ఎక్కడికెక్కడ పంపించాలి, ఏ నాయకుడిని వ్యక్తిత్వ హననం చేయాలి, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ టార్గెట్ వ్యక్తిత్వ హననం చేస్తే వీళ్ళు పై చేయటం మానేస్తారని చెప్పి వాళ్ళు ఊహించుకున్నారు. దాంతో పాటు చాలా మందికి మరి మొబైల్స్ కొనియటం కానీ, వీళ్ళు వైకాపా పార్టీ నుంచి ల్యాప్టాప్లు కొనియటం, వాళ్ళ ద్వారా వాళ్ళ పేమెంట్ ఇచ్చేసి అక్కడి నుంచి ఆర్గనైజర్ క్రైమ్స్ చేశారు ఇవన్నీ కూడా. కాబట్టి మేము 4 సెక్షన్ల కింద బిఎన్ఎస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసాం తీసుకొచ్చి. దీంతో పాటు ఎవరైతే సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా ఉచ్చనీసాలు మర్చిపోయి పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకోటి గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతి ప్రధాన నగరంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద హోర్డింగ్లు పెట్టారండి. సోషల్ మీడియాని మంచి కోసం ఉపయోగించుకున్నాం. సోషల్ మీడియాలో ఎవరైనా కానీ చెడు కామెంట్లు పెట్టి చెడుగా ఏదైనా పోస్టులు పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. మేము ఆ దిశగా నిష్పక్షపాతంగా అడుగులు వేసాం. దీంతో పాటు ప్రధానంగా మీరు చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ మీరు చూడండి, వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. తర్వాత మా తెలుగుదేశం పార్టీ బ్యానర్ పెట్టుకొని ఒక మూర్ఖుడైతే మేము ఉండగలేనట్టు అవన్నీ క్రియేట్ చేసి చెబుతా ఉన్నాడు. వాడు మన్విత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతను కూడా పట్టుకురావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అతని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెబుతాను. మా మహిళా నాయకురాల మీద వాళ్ళ ఫోటోలు మార్పులు చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆనందం చేసే విధంగా ఈ సజ్జా భార్గవ రెడ్డి అనేటువంటి వ్యక్తి పోస్టులు పెట్టారు. దీంతో పాటు నేను అనేది ఏంటంటే అండి, వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా, పార్లమెంట్ స్థాయి దాకా, స్టేట్ స్థాయి దాకా వాళ్ళు ఒక గ్రూప్స్ ని క్రియేట్ చేసుకొని, అది వాట్సాప్ కావచ్చు,
లేదా ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్స్ లో కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు షేర్ చేసేవాళ్ళండి. దీనివల్ల ఏమైందంటే ఆయా ప్రాంతాల్లో ఎవరైతే మహిళలు మంచిగా ఏది తెలుగుదేశం పార్టీ మరి ప్రతిపక్షంలో పనిచేస్తున్నారో వాళ్ళ మీద వ్యక్తిత్వ హననం చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పనిచేయరు మానుకుంటారని చెప్పి. వీళ్ళకి ఎన్ని డేటా ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే వాలంటీర్ల దగ్గర నుంచి వచ్చింది. వాలంటీర్ల దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్లు వచ్చాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి చుట్టాలకు పెట్టేవాళ్ళండి పోస్టులు. అరే ఏంద్రా ఈ విధంగా వచ్చింది ఎక్కడికైనా. ఈ ఎవరైతే ఒక సందర్భంలో మా మహిళా నేత ఒక ఆమె చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పర్వంతమైందండి. ఏమండి ఈ విధంగా నా మీద మార్చింగ్ ఫోటోలు పెడుతున్నారు, నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి. అంటే ఇటువంటి కోపంలో జరిగినాయండి. దీనితో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా వైకాపా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకుల చేత సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు, అసభ్యకరమైనటువంటి వాల్ పేపర్లు షేర్ చేయించేవాళ్ళండి. అవునండి. వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు మొత్తం అతను చెప్పారండి. వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లి, చెల్లి, వాళ్ళ కుటుంబాల మీద ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టారండి. అయినా కానీ ఈయన బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు అండగా ఉన్నాను, మీకు ఎందుకు పెట్టండి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి రెచ్చగొట్టించి దాదాపు సోషల్ మీడియాలో 10 సంఖ్యలో అరెస్టులు చేశారండి. అరెస్టులు చేసినప్పుడు కూడా వాళ్ళు ఉంటే మాదేం లేదండి, సజ్జల భార్గవరెడ్డి ఇలా స్క్రిప్ట్ ఇచ్చేవాడు, ఆ స్క్రిప్ట్ ని చేసామండి, మేము తెలుసో తెలియకో వాళ్ళు ప్రలోభాలించిన ఆ డబ్బులకు ఏదో ఆశపడి చేసామని చాలా మంది చెప్పడం జరిగింది. ఇదే విషయం మీద సజ్జల ఈ భార్గవరెడ్డి అనే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏమయ్యా నువ్వు సామాన్యుడు కదా, నువ్వు ఇక్కడికి వచ్చేదో కలబుల్లి మాటలు చెబుతున్నావు, నువ్వు ఒక ఆర్గనైజర్ క్రైమ్ చేసావు, నువ్వు ఒక ఆర్గనైజర్ గా వ్యక్తిత్వం చేసావు, ఇంత పెట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చి ఏం తెలియని సచివులాగా మాట్లాడుతున్నావు, పైపెచ్చు గంటకి లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అడ్వకేట్లు పెట్టుకుని ఇక్కడికి వచ్చావు, ఎవరు కింద కోర్టులకు వెళ్ళిపోయి అక్కడే తెలుసుకోమని పంపించారండి. అంటే ఇటువంటి అంశాలు చాలా ఉంటాయి. దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వాళ్ళకి ఊతమిస్తా ఉంటాడు. అరే మీరు తప్పు చేస్తున్నారు, ఇది తప్పు చెయ్యకు అని చెప్పి ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి అన్నాడండి. నిన్నగాక మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా లెక్క స్కామ్ గురించి అన్ని పచ్చి అబద్ధాలే. నేనేమంటానంటే 2014 నుంచి 19 దాకా లెక్కర్ పాలసీ ఉంటుంది. 2019 తర్వాత వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చి పైపెచ్చేది మద్యపాన నిషేధం అని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే లెక్కర్ను మద్యం ఏర్లై పాలించారండి. దాదాపు 3,344 వైన్ షాపులు, దాంతో పాటు 80,000 ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయండి వాళ్ళ నాయకులు ఒప్పుకున్నారు. అంటే హయాంలోనే మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినాయని కూడా మళ్ళీ చెప్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఒక అంశం ఉందండి, మద్యం అమ్మకాలు ఎక్కువ జరిగినప్పుడు మీరు 3-4 రేట్లు పెంచారండి. గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం తాగింది ఎక్కువ చిన్నవాళ్ళండి, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, రోజు కూలికి వెళ్లే వాళ్ళు, అసంఘటిత కార్మికులు. వాళ్ళ యొక్క బలహీనతను జగన్మోహన్ రెడ్డి బలంగా చేసుకుని వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు అంటున్నానంటే 60 రూపాయల లిక్కర్ని 240, 280, 270 రూపాయలు ఇష్టం వచ్చినట్టు అన్నారు కదండి. ఇవన్నీ కూడా పేదవాడి డబ్బులు లూటీ చేశాడండి జగన్మోహన్ రెడ్డి. పైకొచ్చు 1,00,000 కోట్లకు సంబంధించి డిజిటల్ పేమెంట్లు చూపించారు. మిగతా ఏమైందండి, పక్క రాష్ట్రాల అమ్మకాలేమో 2,00,000 కోట్లు చూపించారు. నువ్వు 4 రేట్లు పెంచినప్పుడు ఇక్కడ అమ్మకాలు ఎంత జరగాలండి? పక్క రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే 5-6 లక్షల కోట్లు ఇక్కడ అమ్మకాలు జరగాలి కదా. వీటిలోనే దీంతో పాటు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందులో ఉన్నటువంటి డిస్లరీస్ వాళ్ళని బెదిరించి నయానో భయానో ఈ వాస్తవం అని చెప్పి ఒక ఐఆర్టీఎస్ అధికారిని ఇక్కడికి డిప్యుటేషన్ మీద తెచ్చుకొని ఆయన చేత మొత్తం భాగవతం నడిపించారండి. దీంతో ఈ కేసులో చూడండి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, సీఎంఓ స్థాయిలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ బంగిరెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, చాలా మంది అరెస్టులు అయ్యారంటే రాజకృష్ణ చెప్పారు ఏమండి ఈ విధంగా చేయించారు మాకేం తెలియదు అని చెప్పి. కానీ ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా కేసులో అరెస్టులు అవుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే మాకు గుర్తులేదు, మాకు తెలియదు. వీళ్ళు చేసినప్పుడేమో ఎగైన్స్గా చేశారండి, అడ్డు అదుపు లేకుండా. మరి ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే దాడులు, ఒక విధంగా మానసిక దాడులతో పాటు చిన్న చిన్న కుటుంబాలు కూడా ఈ మధ్య వల్ల నాశనం అయిపోయినాయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది మీరు జంగారెడ్డి గొడవలో చూడండి, ఒకే రోజు 27 మంది చనిపోయారండి. పైపెచ్చు అసెంబ్లీలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మరి కల్తీ మధ్యలో చనిపోయారని చెప్పి నెక్స్ట్ రోజు అధికారంతో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు మార్పిచ్చేసేసి నిస్సిగ్గుగా లేదు అనారోగ్య కారణాల వల్ల 27 మంది ఒకే రోజు చనిపోయారన్నారు. ఎక్కడన్నా చరిత్రలో జరుగుతుంది ఒకే రోజు ఒకే ప్రాంతంలో 27 మంది అనారోగ్య కారణంతో చనిపోతారండి. నేను కొన్ని ఉదాహరణలు ఇవన్నీ చెబుతుంది. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి దాంట్లో ఆర్గనైజింగ్ క్రైమ్ చేశారు. నేను ఈరోజు కక్షపూరితతో కాదండి, ఆధారాలతో సహా ముందరికి వెళ్తున్నాం. కాబట్టి కోర్టులు రిమాండ్ వేస్తున్నాయి. కోర్టులు అధికారులు కూడా లేదా వీళ్ళు స్పష్టమైనటువంటి ఆధారాలు సమర్పిస్తున్నారు కాబట్టి మీరు తప్పించుకోవడానికి లేదు, మీరు కోర్టులో తెలుసుకోవడానికి నిశ్చితంగా వాళ్ళకి చెప్పేస్తున్నాయండి. అంటే మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ప్రజాస్వామ్యం అపహాస్యమైందో ఇవన్నీ గమనించాలండి. ఇవన్నీ కూడా రైట్. రజనీ గారు, ఇప్పుడు కొడాలి నాని విషయం చూస్తే ఆయన ఎంత అసభ్యంగా మాట్లాడింది గత 5 సంవత్సరాలు మనకి తెలుసు. అదొక ఇష్యూ అయితే సజ్జల భార్గవ రెడ్డి గురించి కూడా సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇది రాజకీయ దురుద్దేశంతో చేసింది కాదు, తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పి. అసలు ఈ రెండింటిని మీరు ఎలా విశ్లేషిస్తారు? నమస్తే అండి. ముఖ్యంగా అంటే చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధించి కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ గారు, అదే రకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో బూతులు తిట్టాడనో లేదా సోషల్ మీడియాలో ఇంకొకలాగా మాట్లాడాడనో, అసభ్యకరమైన పదజాలం వాడారనో, వ్యక్తిత్వ హననం చేసినారనో కేసులు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయండి. అంటే రాజకీయాల్లోకి వచ్చాక సిగ్గు ఎగ్గు లేకుండా ఉండాలనా, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చాక ఇవన్నీ వదిలేయాలనా కొంత స్టేట్మెంట్లు ఇచ్చి ఉండేవాళ్ళు గతంలో. అంటే ఇలాంటివి పట్టించుకోకూడదు అని. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తిట్టడం సభ్య సమాజంలో ఒక అలవాటు అయిపోయింది. సో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఇటు పార్టీ వాడు అటు పార్టీ వాళ్ళు ఇటు తిట్టుకుంటారు. కానీ జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జిలను సైతం అసభ్యకరమైన పదజాలం పోస్టులు పెట్టినటువంటి గత ప్రభుత్వంలో అసలు రిజిస్టర్ వెళ్ళినా రెస్పాండ్ అవ్వనటువంటి సిఐడి. సో ఈ రోజుకి కూడా కొడాలి నాని గారి మీద పెట్టే కేసులు చాలా చిన్నవైపోతున్నాయి. మాకు అర్థం కాదు ఏంటంటే, సన్న బియ్యం శాఖగా ఉన్నప్పుడు దేశాలు దాటి బియ్యం వెళ్ళిపోయినాయి అంటే సార్ గారి సంతకం లేకుండా బోర్డర్ లో అంటే షిప్ ఎక్కేసినాయి అండి, మాకు తెలీదు. పేర్ని నాని గారి భార్యకు సంబంధించిన గోడంలో బియ్యం దొరికేసినాయి అంట. కొడాలి నాని గారికి తెలియకుండానే అక్కడ బియ్య బస్తాలు చేరిపోయినాయా? అవన్నీ పెద్ద కేసులు. వీటన్నిటికంటే మించి కృష్ణానది ఒడ్డు నుంచి గుడివాడకి ప్రతిరోజు 2 ఇంటి దగ్గర నుంచి అతి ఖరీదైనటువంటి సన్నటి ఇసుక టిప్పర్లు లారీలు పోతుండేది. వాటి అడ్డ కేవలం వాటికి ఏ కాగితాలు కూడా ఉండవు. అసలు ఏ ఇసుక ఏ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుందో, ఏ కట్టడం దగ్గరికి వెళ్తుందో తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ వదిలేసి, అంటే ఎలుక దూరే సందు దగ్గర మనం ఆగున్నాం, ఏనుగు దూరే సందుని వదిలేస్తున్నాం. అది జరుగుతుంది వ్యవస్థలో. అప్పుడు గతంలోనండి జోగి రమేష్ గారు అరెస్ట్ అయినప్పుడు ఒక పదజాలాన్ని వాడారు. మేము బీసీలం కదా, అందుకే ఫస్ట్ నా జోలికి వచ్చారు. నేను అగ్రిగోల్డ్ భూములు ఆక్యుపై చేశానేమో, నాకు మించిన పైల్వాన్లు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరినీ వదిలేసి నేను బీసీ కదా అందుకే నా మీద పడ్డారేమో అంటూ గతంలో స్టేట్మెంట్ ఇచ్చింది కూడా మనం దాన్ని కన్సిడర్ చెయ్యాలి. సో ఒక్కొక్కటిగా తవ్వుకొని వస్తుంటారంటే చాలా ఇంపార్టెంట్. అంటే అరెస్ట్ విషయం వచ్చేటప్పటికి కులం కార్డు తీస్తున్నారు ఇక్కడ 100% అండి. ఇప్పుడు ఓట్ల దగ్గరకు వచ్చేటప్పుడు విడుదల రజనీ గారు నేను కాపింటి కోడలని వాడేవారు. ఈ రోజు అరెస్ట్ అయినప్పుడు ఒక బీసీ మహిళ రాజకీయం చేయనివరా అంట. అరే నీకు ఓట్లు ఇటు అన్ని రకాలుగా వాడేసి ఈ రోజు స్కీముల్లో మేమందరం ఉన్నామంటే ఈ రోజు మరి బీసీలని అరెస్ట్ చేస్తున్నారా, ఓసీలని పెద్ద కేసుల నుంచి తప్పిస్తున్నారా? పెద్ద కేసుల నుంచి తప్పిస్తున్నారా? ఓసీ వాట్ ఎవర్ ఇట్ కాస్ట్ ఓసీ అనేది ఈ రోజు వారు ప్రశ్నిస్తున్నారు. చిన్న కేసులు ఏంటండి? ఎస్సీ ఎస్టీ కేసులో ఎవరు కిడ్నాప్ చేసినారా? అరే అదేం కేసు వల్లభనేని వంశీ గారు రియల్ ఎస్టేట్ రంగంలో బలవంతంగా పీకల మీద కత్తులు పెట్టి భూమి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనేటటువంటి వదంతులు గన్నవరం అంతా ఉన్నాయి. మరి అవేంటో మరి ఒక్కరు కంప్లైంట్ ఇచ్చి చావాల? మాకు అర్థం కాదు. సన్న బియ్యం అంటూ పిల్లలండి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు, ఆకుకూర, పప్పు, సాంబార్ ఇవన్నీ మెనూలో ఉంటాయండి. ప్రతిరోజు ఇంట్లోంచి అన్నం బాక్స్ లో వండుకొచ్చుకొని అక్కడ కూరలు వేసుకొని తింటున్నారు. కంపల్సరీ వండాల్సిన అన్నం రోడ్డు మీద కుక్కలకు వేస్తుంటే చాలా రోజులు నేను అడిగేదాన్ని, ఎందుకమ్మా ఇంత బియ్యం ఇంత అన్నం పాడేస్తున్నారు, చూసుకొని వండొచ్చు కదా అంటే చూసే వండామండి, పిల్లలు బాక్సులు తెచ్చుకుంటున్నారు అని. ఏంటా అని రెండో రోజు పరీక్షిస్తే ఆ అన్నం బాగా రాళ్లలాగా గట్టిగా ముద్దయిపోతున్న పరిస్థితి. మరి ఏంటి సన్న బియ్యం అంటే ఏదా పేరు ఎందుకు వచ్చింది? సన్న బియ్యం శాఖ మంత్రి ఏం పాపం. ఈ రోజు ఆయనకి హెల్త్ బాగలేదంటే అవినాష్ రెడ్డి గారు బెయిల్ వేసుకోవడానికి కూడా తల్లి గారిని అనారోగ్యం పెట్టి హాస్పిటల్ బెడ్ రైజర్ పెట్టి బెయిల్ వేసుకున్నారు. మా దరిద్రం ఏంటంటే న్యాయ వ్యవస్థలో లూప్ హోల్స్ ని అటు ఇటు అందరూ వాడిపడి దుప్పుతారు. సో ఇటువంటి విషయాల్లో హెల్త్ బాగాలేదన్నాడు. మరి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉండే కొడాలి నాని గారి హెల్త్ బాగోపోతే జగన్ రెడ్డి గారు వారి సతీమణి ఎందుకు విజిట్ చేయలేదు? ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అంటే విదేశాలకు వెళ్తేనే
ఒక మనిషి బాగుపడే పరిస్థితి అయితే ఉందా? అసలు వైసీపీ నాయకులు ఎవరిని కూడా ఆయన రానివ్వలేదు దగ్గరికి. ఆయనకి ఆపరేషన్ అయిన తర్వాత ఎవరిని రానివ్వలేదు ఆయన. అసలు ఏ ఆపరేషన్ అయిందో మేడం? ఐసీలో ఉన్నారా, ఏసీ రూమ్ లో ఉన్నారా? సో ఇవన్నీ కూడా సజ్జల భార్గవ్ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే మేడం, అసలు 146 ఎకరాల భూమి కలిగి ఉన్నారు కడపలో వీరు. 55 ఎకరాల అటవీ భూమి అండి. కడపలో సీకే దిన్నె మండలంలో అటవీ భూమి 55 ఎకరాలు. మీరు గమనిస్తే అటవీ భూమిలో ఒక చెట్టు మీద ఒక గొడ్డలు పెడితే నాన్ బెయిలబుల్ అఫెన్స్. అలాంటిది 55 ఎకరాల భూమిని అటవీ శాఖ అధికారులను భయపెట్టి రెవెన్యూ ఎంట్రీలో వేయించుకుని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఈ రోజు మ్యాప్ పాయింట్ లో ఇది రెవెన్యూ భూమి కాదు, ఇది అటవీ భూమి అని ఉంది. అంతకు ముందు కూడా ఇది అటవీ భూమి. సడన్ గా రెవెన్యూలోకి ఏ ఇయర్ లో ఎంటర్ అయింది? అప్పుడు ఉండేటటువంటి అధికారులు ఎవరు? వారు ఎందుకు గౌరవ సజ్జల గారికి పనిచేసినారంటే సజ్జల భార్గవ్ గారు ఇచ్చే స్కెచ్. వీటన్నిటికంటే మించి తెనాలిలో ఒక వైసీపీ సానుభూతి పర్రాలు ఉంది. పాపం నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడు అంటూ చంకలు గుద్దుకుంటూ ఒక వీడియో చేస్తే ఆ అమ్మాయిని చంపేసి ఆ చావు కారణం టీడీపీ వారని, ఆ అమ్మాయి టీడీపీ వారు పెట్టినటువంటి మానసిక క్షోభ తట్టుకోలేక చనిపోయిందంటూ క్రియేట్ చేశారు. అమ్మాయి ట్రైన్ లోంచి జారి పడిపోయినట్టుగా, ఇద్దరు నెట్టినట్టుగా మొత్తం అంతా ఎవిడెంట్రీ ఉంది. అవన్నీ తవ్వాలా? అవన్నీ గత ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. 26 మంది ఒకేసారి ఇదేంటి సహజ మరణం అని చెప్పినటువంటి జంగారెడ్డి గూడెంలో మిథైల్ ఆల్కహాలిక్ అనే కెమికల్ ద్వారా చనిపోయారని పోస్ట్ మార్టంలో వచ్చింది. ఈ రోజుకి తవ్వుతున్నారా అంటే నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఏనుగు దూరే సందు కళ్ళ ముందు కనపడుతుంది, మాకు కళ్ళ ముందు కనపడుతుంది. సన్న బియ్యంలో ఎంత స్కాములు చేసినాడు, ఇసుక ఎంత మాఫియా చేసినాడు, ఎంత రౌడీజం రియల్ ఎస్టేట్ చేసినారు, ఎన్ని భూములు కబ్జాలు చేశారు. అవినాష్ అండి, మా దేవినేని అవినాష్ విజయవాడ హైదరాబాద్ లో కేసులు ఈ రోజుకి మా దగ్గర ఉన్నాయి. హైదరాబాద్ లో భూములు ఆక్యుపై చేస్తున్నాడు అంటే హైదరాబాద్ సాక్షిగా కూడా వీరికి ఒక అడ్డా ఉందన్నమాట. ఇవన్నీ వదిలేసి చిన్న చిన్న విషయాల్లో వీళ్ళని లోపలేస్తుంటే పాపం బీసీలు మాత్రం వాళ్ళు కులం కార్డు పట్టుకొని మమ్మల్ని మా మీదకే వచ్చారు, మేము బీసీ కాబట్టి ఓసీలను వదిలేసారు. ఎవరిని వదులుతారు? ఎవరిని వదలరు. 1 by 1 అందరి దగ్గరికి వస్తుంది. కానీ వచ్చే దగ్గర ముందు వీరి పేరు పెట్టడం అనేది ఒక మెసేజ్ ఇవ్వడమే. అలాగే రజనీ గారు, అసలు కేవలం అరెస్ట్ ఒక్కటే చేస్తే సరిపోద్దంటారా? అరెస్ట్ చేయడం అంటే రికవరీ చేయకుండా అరెస్ట్ చేస్తుంటే లోపల ఒక 30 రోజులు ఉంటున్నారు. అలాంటి అడ్వకేట్లకి లక్షలు ఇచ్చి బెయిల్ తెచ్చేసుకుంటున్నారు. రికవరీ అనే పాయింట్ ఎందుకు రావట్లేదో. అరే చిన్న చిన్న చెక్ బౌన్స్ కేసు అండి, ప్రామిసరీ నోట్ కేసులో వాడు ముద్దా అయిపోతే వారి భూమిని లేకపోతే వారి ఇల్లుని అటాచ్మెంట్ చేసేస్తాం. మేము వాళ్ళ ఇల్లు అటాచ్ చేసేసి రికవరీకి పెట్టేస్తాం. మరి రాజకీయ నాయకుల విషయంలో ఎందుకు జరగట్లేదు అది? అసలు అది సంవత్సరాలు పొడిగిస్తున్నారండి. ఆ జడ్జిమెంట్లు ఎవరు చూస్తున్నారో తెలియట్లేదు. ఆ జడ్జిమెంట్లు వినేటానికి మనం ఉంటామో లేదో తెలియదు. ఇప్పుడు గౌరవ జగన్ రెడ్డి గారి కేసు 10 ఏళ్లు జరుగుతుంది. ఎన్ని కోట్ల స్కామ్, అవన్నీ రికవరీ చేయించడం అసలు ఎవరి సాధ్యం అర్థం కావట్లేదండి. ఎందుకంటే న్యాయస్థానంలో లూప్ హోల్స్ అన్నిటినీ వాడేస్తున్నారు. ఈ రోజు అటవీ శాఖ భూములు ఆక్యుపై చేసినటువంటి సజ్జల్ గారు ఇమీడియట్ గా అరెస్ట్ అయిపోవాలి. అసలు బెయిల్ కూడా రాదు. అరెస్ట్ అయ్యారా? ఇలా చేస్తే రేపు సభ్య సమాజంలో ఎవడో ఒకడు అటవీ భూమిని ఆక్యుపై చేసి సజ్జల్ గారిని అరెస్ట్ చేశారా, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి 55 ఎకరాలు తీసుకున్నాడు, నేను అరెకరమే కదండి అని మాట్లాడితే మనం మెసేజ్ ఇవ్వగలుగుతామా? కోర్టుకు వచ్చి ఒకరోజు సాక్ష్యం చెప్పండి సార్, మీరు 3ోసారి రావట్లేదు, వారెంట్ ఇష్యూ చేస్తారు జడ్జి గారు. అవునా అమ్మా, కోడికత్తి కేసులో జగన్ ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? జగన్ ఎప్పుడు వచ్చాడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాడు? కత్తి దిగింది ఆయనకే కదా. ఎన్నిసార్లు కోర్టు కబర్ చేస్తే వచ్చాడా? మేము 3ోసారి రాకపోతే వారెంట్ అరెస్ట్ అంటావేంటమ్మా? మీకో న్యాయం, వాళ్ళకో న్యాయమా? రాజకీయ నాయకులకు చట్టం ఏమైనా రాసిందా రాజ్యాంగం అని అడుగుతుంటే మా బోటి న్యాయవాదులను తలదించుకునే పరిస్థితి అండి. 10 ఏళ్లు కేసులు జరుగుతున్నాయి. ఏంటమ్మా చెక్ బౌన్స్ లో అప్పుడే అరెస్ట్ వచ్చేసింది? ఇదేంటి ఆయన కేసు అయితే 10 ఏళ్లు జరిగిద్దా అంటే మాకు తెలియట్లేదండి. సో మేము ఆ వృత్తిని ఎంచుకుంటున్నప్పుడు వారికి ఒకలాగా వీరికి ఒకలాగా ఎందుకు అవుతుందో. ఈ రోజు ముకుల్ రోహిత్ గారు 5 కోట్లు తీసుకుని రాజధాని కేసులో రాజధాని భూములకి అగైనెస్ట్ గా వాదించడానికి వచ్చినప్పుడు అతన్ని అపాయింట్ చేసినటువంటి జగన్ రెడ్డి గారు ఈ 5 కోట్లు ఎవరి అకౌంట్ లోంచి తీశారు? అసలు అంత అవసరమే ఉంది? 5 కోట్లు మా రాష్ట్ర ఖజానాలోంచి తీసి మా మీదే ఎదురు అంటే మా భూముల మీదే మీరు ఎదురు కేసులు వేపిస్తుంటే చూస్తూ సోద్యం చూసినాం. ఆ రికవరీ చేయించినామా? అంతంత ఖరీదైన అడ్వకేట్లను పెట్టుకోవచ్చా? అది అగైనెస్ట్ గవర్నమెంట్. అంటే మా భూములు తీసుకొని రైతుల నోరు కొట్టి తీసుకునేటప్పుడు నోట్లో గడ్డి పెట్టుకున్నారా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అప్పుడు ఖండించాలి కదా. ఎందుకు ఖండించలేదు? ఇక్కడే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడే రాజధాని చేస్తానన్న మీరు తాడేపల్లి ప్యాలెస్ లో కట్టుకొని భూములు కబ్జా చేసేసి ఈ రోజు ముకుల్ రోహిత్ని హైకోర్టు నుంచో సుప్రీంకోర్టు నుంచో హైకోర్టు పిలిపించి 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయినారు. 5 కోట్లు. సో ఇవన్నీ కూడా రికవరీ అనేది పార్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఏంటంటే
పాపం బీసీ కార్డు అని వాళ్ళు బాధపడుతున్నందుకు పెద్ద పెద్ద వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు తీసుకురండి. దయచేసి ఎస్సీ ఎస్టీ కేసులు సోషల్ మీడియాలో తిట్టారు. జడ్జిలే ఓర్పుగా ఓపికగా ఉన్నారు. ఇక ఈ రాజకీయ నాయకులు అంటారా, ఇక వాళ్ళు రాజకీయంలో దిగినప్పుడే ఫిక్స్ అయిపోతారు. అవతలోడిని తిట్టాలి, యువతలోడితో తిట్టు తిరించాలి. కానీ పరిధి దాటి లిమిట్ దాటి ఇంట్లో ఉండే మహిళల జోలికి రాకూడదు అనేది కొంత బౌండరీస్ అండి. ఆర్టికల్ 19 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రాజ్యాంగం హక్కులు ఇచ్చినప్పుడు కూడా స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఇచ్చింది, కానీ దానికి కొన్ని బౌండరీస్ పెట్టింది. సో కొంత బోరుగడ్డ అనిల్ గారు వీళ్ళందరినీ లోపలేస్తారు. కానీ పెద్ద పెద్ద కేసుల్లో ఉండాల్సిన వారిని చిన్న చిన్న కేసుల్లో తప్పిస్తుంటే మాకే అర్థం కావట్లేదండి. రైట్. సుబ్బారావు గారు, ఇప్పుడు రజనీ గారు చెప్పిన దాంట్లో చాలా ఆవేదన ఉంది. ప్రతి ఒక్కరికి అదే సమస్య. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎందుకు తప్పించుకోగలుగుతున్నారు, సామాన్య ప్రజలు కోర్టుకు వెళ్తే శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం జరుగుతుంది. సంవత్సరాల తరబడి కేసులు అనేవి అట్లా రన్ అవుతూనే ఉన్నాయి. కానీ దీన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నాము? ఒకవేళ అరెస్ట్ చేస్తే మేము మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాము అని చెప్పి ధీమాతో ఉంటున్నారు. కానీ రికవరీ గురించి ఎందుకు ఏ ప్రభుత్వము ఆలోచించలేకపోతుంది? ఇక్కడ ఒకటి మేడం గారు, అరెస్టులే ఈ నేర నిర్మూలనకు పరిష్కార మార్గం కాదు. డెఫినెట్ గా దీంట్లో అరెస్ట్ చేస్తారు, 2 నెలలు 3 నెలలు ఉంటాడు, బయటకు వచ్చేస్తాడు. కానీ విచారణ సంస్థలు సమగ్రంగా విచారణ జరిపి దానికి కావాల్సిన సాక్ష్యాలను, దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ ని క్రోడీకరించి న్యాయస్థానం ముందు పెట్టడం ఒక భాగం. రెండోది, క్రియాశీలకంగా సమగ్రంగా నైపుణ్యంతో వాదించేవంటి న్యాయవాదులను నియమించడం ఒక భాగం. అలాగనే ప్రత్యేకమైన కోర్టులు పెట్టి సత్వర విచారణ జరిపి ఆర్థిక నేరాలు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళ మీద సత్వర విచారణ జరిపి నిర్ధారించేవంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఒక భాగం. ఇన్నున్నాయి దీంట్లో. ఇందాక మేడం గారు ఆవేదన వెలిబుచ్చారు. ఇంతమందిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంకా కుప్పలు తెప్పలుగా నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసని. ఆ మాట వింటే నాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పిన సంఘటన గుర్తొస్తా ఉంది. ఇంకేదంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను, రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి అనేక పిటిషన్లు పడుతున్నాయి. కానీ మా శక్తి సామర్థ్యాలు చాలటం లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, గత 5 సంవత్సరాల కాలంలో విస్తృతమైన నేరాలు, ఆర్థిక నేరాలు, ఆ నేరాల సంఖ్య విపరీతంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న విచారణ సంస్థలకు శక్తి సామర్థ్యాలు చాలటం లేదు. కాబట్టి అన్ని కేసులు ఉన్నాయి. కాబట్టి అన్నింటిలో ఒకేసారి ఉన్నటువంటి విచారణ సంస్థ చేయడం అనేది వాళ్ళ శక్తికి మించినటువంటి సమస్య. ఆ దిశలో కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆల్రెడీ అగ్రిగోల్డ్ ఉంది, అగ్రిగోల్డ్ ఈడీ అటాచ్మెంట్ ఉంది, అలాగే సిఐడి అటాచ్మెంట్ ఉంది. ఆ భూముల్ని జోగి రమేష్ గారు కొనేసుకుంటారు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఈ రోజున అది కూడా ఈ రోజున వెలుగు చూసింది. ఈ రోజున ఎంత విచిత్రం అంటే, జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే బీసీ, నందిగం సురేష్ని అరెస్ట్ చేస్తే ఎస్సీ, లేదా బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేస్తే ఎస్సీ. ఏమండి, అసలు మీరు రాజ్యాంగం చదువుకున్నారా? చట్టాలు అందరికీ సమానమా, లేకపోతే కులాల వారీగా ఏమన్నా మినహాయింపులు ఏమైనా ఉన్నాయా? ఇంకొకళ్ళు అంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు అరెస్ట్ చేస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఐఏఎస్లు ఐపీఎస్లు రావడానికి భయపడిపోతామన్నారు, దేశంలో ఎక్కడైనా జరిగిందా అంటారు. ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు మాజీ ముఖ్యమంత్రులు ఎవరు కూడా చట్టం ఇంకేమీ అతీతులేం కాదు. చట్టం ముందు అందరూ సమానమే. నేరం చేసిన ఎవరైనా కానీ చట్ట ప్రకారం శిక్షించవలసిందే, విచారించవలసిందే. కానీ ఈ రోజున ప్రతి దానికి ఒక వంకలేనమ్మంట డొంక పట్టుకొని ఏడ్చిందంట. అలాగా వీళ్ళు వంకలు ఎత్తుకుంటూ ఉన్నారు. ఏంటి, ఎక్కడన్నా ఇటువంటి సంస్కృతి చూసామా? విచారణ సంస్థలు పిలిచి అడుగుతూ ఉంటే గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు. ఇది సామూహికంగా ఒకే బాణీలో ఒక స్క్రిప్ట్ రాసినట్టుగా చెప్పేటువంటి ముద్దాయిల ఆరోపణలు ఎదుర్కొన్న ముద్దాయిలు ఎక్కడైనా ఉందా?
ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? అటువంటి స్క్రిప్ట్ ఎందుకు ఇస్తా ఉన్నారు? విచారణ సంస్థలకు సహకరించవలసిన అవసరం లేదా? నీ దగ్గర ఉన్న సమాచారం అప్పుడే మతిమరుపు వచ్చేసిందా? కోర్టు సంపాదించినప్పుడు, ఆర్థిక నేరాలకు పాల్పడినప్పుడు, వికృత శాసనలు చేసినప్పుడు, వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు ఇవన్నీ గుర్తులేవా? రైట్. ఆనాడు గుర్తున్న ఈనాడు విచారణ ప్రభుత్వం మారి విచారణ సంస్థలు మారిన తర్వాత ఈరోజు మర్చిపోతా ఉన్నారా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారండి. ఈ రోజున అది ఒకటే కాదండి, విచారణ సంస్థలను బెదిరించే పరిస్థితికి ఈ రోజున దాపురించింది. విచారణ సంస్థలను పట్టలోడదీస్తామని, సప్త సముద్రాలు దాటితే లాక్కొస్తామని, రిటైర్డ్ అయిపోయినా కానీ ఊరుకోమని అని చెబుతూ, మీరు కూడా కార్యకర్తలారా మీరు కూడా వాళ్ళ పేర్లు రాసుకోండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంతు తెలుస్తామంటున్నాడు. విచారణ సంస్థలు బెదిరిస్తా ఉన్నారు. ఇంకోటేమంటున్నారు, రెడ్ బుక్ అంటున్నారు. అసలు రెడ్ బుక్ లో రాసుకున్న అంశాలు కనుక అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్లు కొత్తగా నిర్మాణాలు చేపట్టాలి. రైట్. ఓకే. జైలు చాలవు. రైట్. కృష్ణాంజలి గారు మీరు ఏమంటారు సార్? అరెస్ట్ చేయడానికి వస్తేనేమో కులం కార్డు తీస్తున్నారు, అదొక ఇష్యూ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను విజయవాడలోనే ఉన్నాను, నన్ను అరెస్టు చేసుకోండి అనే విధంగా కూడా మాట్లాడారు. అంటే అరెస్టు చేయరు అని చెప్పి అనుకుంటున్నారా? ఆ ధైర్యము లేదు అని చెప్పి అధికారులకి ఆయన ఒక వార్నింగ్ ఇస్తున్నారా? అసలు దీన్ని ఎలా చూడాలి? సమయం చాలా తక్కువ ఉంది. మీరు సాహిబ్ అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయాలనేటువంటి దాని మీద ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో అతని పాత్ర ఉంది అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు వచ్చినటువంటి సిట్ విచారణలో తేలినటువంటి అంశం. అయితే అతను అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు అనుకుంటేనో ఇక్కడ ప్రభుత్వం అనుకుంటేనో జరిగే పని కాదు. నరేంద్ర మోడీ ఒప్పుకోవాలి. కాబట్టి నరేంద్ర మోడీని వీళ్ళు ఒప్పించగలరా లేదనేటువంటిది చూడాలి. అంటే ఇప్పుడు కూడా ఒప్పుకోరంటారా? కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంది కదా, ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఒప్పుకోరంటారా? మరి అది చెప్పలేము. ఎందుకంటే తెర వెనక ఇంకా జగన్మోహన్ రెడ్డితో బీజేపీ వాళ్ళ సంబంధాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అరెస్ట్ చేస్తారనేటువంటి నమ్మకం అయితే నాకు లేదు. చూద్దాం. అలా అరెస్ట్ జరగాలి అనేటువంటిది మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే కుంభకోణం జరిగినప్పుడు, ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు ఎవరినైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, జగన్మోహన్ రెడ్డిని అయినా సరే ఎవరినైనా. ఎందుకంటే అరెస్ట్ చేయకపోతే రేపు పొద్దున వాళ్ళకి భయమే ఉంటుంది, ఇంకా ఏదైనా చేయొచ్చు, మనం తప్పించుకోవచ్చు అనేటువంటి ధోరణి. ఇక సజ్జల భార్గవ రెడ్డి విషయానికి వచ్చేసరికల్లా సజ్జల భార్గవ రెడ్డి చేసినటువంటిది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి అంశము. అది ప్రతిపక్ష నేతలని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా వాళ్ళు చేసినటువంటి తీరంతా అర్థమవుతుంది. అది ఖచ్చితంగా సజ్జల భార్గవ రెడ్డి విచారణకు అర్హుడు, అతని మీద కేసులు పెట్టాల్సిన సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత బహుశా అరెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలని ఆ విధంగా చేసి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా ఈ సోషల్ మీడియాని ఇదే తరహాలో ఎవరికి సోషల్ మీడియా ఉన్నా వాళ్ళ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు అని, కానీ రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా వ్యవహరించకూడదు. వైసీపీ చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు చేసే దానికి తేడా ఏముందని నేను అడుగుతున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు పిఠాపురంలో ఎఫ్కే పాలెం అనేటువంటి ఊర్లో మట్టికి సంబంధించినటువంటి మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ మట్టి మాఫియాని వెలికి తీసినటువంటి జర్నలిస్టుల మీద వీళ్ళు సోషల్ మీడియా వేదికగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజున వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే మట్టి మాఫియాకి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పోరాటం చేసింది. వైసీపీ వాళ్ళు మట్టి మాఫియా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అధికారం వచ్చింది, అదే మట్టి మాఫియాని ఇప్పుడు జనసేన వాళ్ళు చేస్తున్నారు. నేను ఉదాహరణకు మాత్రమే చెప్పాను, జనసేన వాళ్ళే మాఫియా చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సంబంధించినటువంటి వ్యవహారము, ఈ లిక్కర్ షాపులు, దీనికి సంబంధించినటువంటి బెల్ట్ షాపుల వ్యవహారం అంతా నడుపుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఈ విధంగా ఎదుటి వాళ్ళు, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైనా తప్పు మాట్లాడాడు, తప్పు చేశాడు అంటే, ఇది తప్పు మాట్లాడాడు అంటే ఇక కృష్ణాంజలిని టార్గెట్ చేయటం, ఫోన్లు చేయటం, బెదిరించటం, ఇవన్నీ కూడా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇదే తెలుగుదేశం వాళ్ళు తప్పు ఏం కాదు, పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా తప్పు తప్పే. సాహిబ్ గారు ఎవరైనా సరే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదుపు తప్పి చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. వాటిని సరిదిద్దుకోవాలి. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షణ పడేది. సాహిబ్ గారు మీరేం చెప్తారు ఆంజనేయులు గారు అన్నదానికి? టీడీపీ కూడా సేమ్ అదే తప్పులు చేస్తుందని చెప్పని అంటున్నారు. లేదండి. ఇప్పుడు మేము ఒకటే, సోషల్ మీడియాలో మా వెబ్సైట్లు చూడండి, మా వాళ్ళకి ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం ఉంది.
ఎట పడితే అట పోస్టులు పెట్టొద్దు, మీరు కానీ అదుపు తప్పి పోస్టులు పెడితే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడాడు, అతన్ని అరెస్ట్ చేశారు. మా వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళల మీదకి వెళ్ళొద్దు, వాళ్ళ వ్యక్తిత్వ హననం తప్పు, ఎవరు చేసినా గానీ నేను క్షమించను, వాడి తోట తీస్తా అన్నాడు. దానికి ఉదాహరణ పేర్ని నాని భార్య, ఆమె ఏదైతే ఈ రైస్ మాఫియాలో దొరికినప్పుడు కూడా వద్దొద్దు, ఆడవాళ్ళ మీద రాజకీయాలు వద్దు, ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పి సున్నితంగా స్కిప్ చేసి వెళ్ళిపోయారండి. నేను ఇటువంటి చాలా ఉదాహరణలు చెప్పగలను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే, కులాలు మతాలు ఇవన్నీ వద్దు, అనవసరం. ఎందుకంటే అధికార బలం ఉందని చెప్పి దుర్వినియోగం చేసి ఇదిగో నేను మైనారిటీని, నేను బీసీని, నేను ఎస్సీని ఎస్టీని అని చెప్పడం అనేది దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఇటువంటివి ఉండకూడదు. అటువంటి వాళ్ళని పార్టీలు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి భవిష్యత్తులో అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటున్నానంటే ప్రతివాడు వచ్చేటప్పుడేమో కులాన్ని అడ్డం పెట్టుకొని రావటం, తర్వాత అదిదని మాట్లాడటం, తప్పు చేసినప్పుడు అరే ఈ పక్కనే అరెస్ట్ చేస్తున్నారు అనేది ఒక క్రియేట్ చేస్తున్నారు. ఇది వాదన తప్పు. కూటమి ప్రభుత్వం దీనికి వ్యతిరేకం. రైట్ రజనీ గారు, చివరిగా మీరేమంటారు? బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అనుకుంటారా? అంటే కృష్ణాంజలి గారు అన్నారు కదా, బీజేపీ సపోర్ట్ ఇంకా ఉంది అరెస్ట్ చేయడం విషయంలో, ప్రధాని మోదీ అంగీకరించాలి అని చెప్పి అన్నారు కదా. అంటే ఇక్కడ ఏదైతే కేసుల్లో ఏదైతే మన ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంతమంది అరెస్ట్ అయినప్పుడు ఏ మాత్రం ఒకవేళ జగన్ రెడ్డి గారికి ఎగ్జామ్షన్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకి నమ్మకం కోల్పోతుంది. ఎప్పుడైతే జగన్ గారి అరెస్టు జరుగుతుందో కూటమి మొత్తం కలిసి ఉన్నట్టుగా, సెంట్రల్ మనతో ఉన్నట్టుగా, సెంట్రల్ కి గౌరవ జగన్ రెడ్డికి సంబంధం లేనట్టుగా ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు ప్యానలిస్ట్ లో అనలిస్ట్ గా ఉన్నటువంటి కృష్ణాంజనేయులు గారు ఏదైతే మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజల్లో ఆ సందిగ్ధం ఉండొచ్చు. అలా మాట్లాడుతున్నాడు కదా అని ఆయన్ని మనం బురద జల్లకూడదు. ఆయన న్యూట్రల్ గా మాట్లాడతారు. ఎటువైపు తప్పు ఉంటే అటువైపు ప్రశ్నిస్తారు. అది ఆయన వ్యక్తిగత విషయం. ఒకవేళ పార్టీ తరపు నుంచి నేను నా పార్టీని పొగడొచ్చు, టీడీపీ పార్టీ నుంచి ఆయన్ని పొగుడుకోవచ్చు. కానీ ఆయన ఇద్దరిని మధ్య అండర్స్టాండింగ్ కాకుండా ఏది తప్పో ఏది ఒప్పో ధైర్యంగా మాట్లాడగల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఆయన కూటమి ప్రభుత్వంలో ఇలా నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు, గతంలో ఇబ్బంది పెట్టారంటే ఓకే, ఇప్పుడు ఇబ్బంది పెడతారేంటి? అసలు నేను స్వేచ్ఛగా మాట్లాడాలా వద్దా? అయినా సరే స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే ఒక వ్యక్తి ఒక గొప్పదనం అనుకోవచ్చు. రైట్. ఇక్కడ ఆయనకుండే ప్రశ్నే రాష్ట్ర ప్రజలకు ఉంది కాబట్టి జగన్ గారిని అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం అంతా కలిసి ఉంది, సెంట్రల్ మనకి ఎప్పుడు తండ్రి సమానంగా అండదండగా ఉంది, ఆయనతో ఎప్పుడు అంటే తప్పుని ఎప్పుడు సపోర్ట్ చేయదు అనే ఒక మెసేజ్ ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి. అతి తొందరలో జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎస్పీ సాహెబ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో ఏది ఏమైనప్పటికీ ప్రజలు అరెస్ట్ చేయాలని కోరుకున్నప్పటికీ కూడా సరైన సాక్ష్యాధారాలు, ఆధారాలు చూపించి మాత్రమే అరెస్టు చేస్తే దానికి ఒక అంత బలం అయితే చేకూరుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు కేసుల్లో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇది ఇవాళ మహా డిబేట్. చూస్తూనే ఉండండి